మాసము తండ్రి, ఈ 4వ నెలలో ప్రభా నా తండ్రి, ఈ మంచి శుక్రవారం ప్రభా నా తండ్రి, మీరు సిలువ వేయబడిన దినముగా ప్రభా మరియు మాకు నా తండ్రి అనేక స్థలాలలో ప్రభా నా తండ్రి మేము మీ సిలువను గురించిన ధ్యానం, మీ మరణాన్ని గురించి, మీ నిత్యమైన రాకను గురించి, ప్రభా మీరు చేసిన త్యాగము, మీ ప్రేమను గురించి ప్రభా ఉదయకాలం మా ప్రభా పేతురు ప్రార్థన మందిరంలో కూడా మా ప్రభు తండ్రి ధ్యానించుకున్నందుకు సహాయకుడు తెచ్చిన దేవామి స్తోత్రాలు. తిరిగి ప్రభు ప్రార్థన మందిరంలో మీ ప్రజల మధ్య ప్రభా ఇలాగూ రావడానికి ఇచ్చినందుకు స్తోత్రాలు. యేసయ్యా సహాయం చేయండి, ప్రభా కనికరించి కృప చూపించండి. వాటిలో వాక్యంలో ప్రార్థన సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మీరే మహిమ తెచ్చుకోమని సహాయం కోరుకుంటూ దయగల కనికరంగల హస్తానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువా మీ మందిరం అంతా దేశ మహిమతో నింపండి. వెలుపల మీ సన్నిధి కూడా మీ కాపుదల భద్రత దయచేయండి. నాయకుడు మమ్మల్ని కరెంటును మీ చేతులకు అప్పగిస్తున్నాం. రావాల్సిన మా ప్రియులు కూడా సకాల సమకూర్చండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. బలహీనలుగా ఉన్న బిడ్డలను తాకి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. కుమారంగా మా ప్రణతిని ఆశలు కూడా తాకి స్వస్థపరచు. మరి మాకు కూడా సంపూర్ణ ఆరోగ్యం బలపరచండి. రాజమ్మ కొరకు విజయమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కనికరించి మీకు చూపించి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయమని దేవా మీ సన్నిధించి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ ప్రభుపై జరిగి వచ్చున్నాము తండ్రి. ఆమేన్. సియోను పాటల పుస్తకాల నుండి 180, పెద్ద పాటల పుస్తకాలలో, చిన్న పాటల పుస్తకాలలో 85. పూజనీయుడు యేసు ప్రభు పలు నిందలు నుండితివా నాకై అనే పాట పాడుకుంటాను. పూజనీయుడు యేసు ప్రభు పలు నిందల నుండితివా నాకై. పూజనీయుడు యేసు ప్రభు పలు నిందల నుండితివా నాకై. పూజనీయుడు యేసు ప్రభు స్వకీయులే నిందించిన నిన్నగీర్తించిన
వధించబడితివ ఈ పాపికై వధించబడితివ ఈ పాపికై బంధిత ప్రభు నిన్ను పూజింతును పూజనీయుడేసు ప్రభు పలు నిందలను దిద్దివా నాకై పూజనీయుడేసు ప్రభు పలు నిందలను దిద్దివా నాకై పూజనీయుడేసు ప్రభు గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయను స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయను వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి దివ్విరి ముఖముల్ వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి దివ్విరి ముఖముల్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే ముత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనుంది మనకై ముత్తబడెను బాధించబడెను ఎంతో శ్రమనుంది మనకై గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములన్ నా కొరకై మా పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనము వహించే మనకై పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనము వహించే మనకై ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోరా సిల్వాపై ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోరా సిల్వాపై గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు
యేసు చావుంది సిలువపై నీ కొరకై చావుంది సిలువపై కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమ నోచెను కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమ నోచెను నీ కొరకే నా కొరకే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగి మలినము తుడిచి పాపము కడిగి మలినము తుడిచి ఆహా ప్రశస్త రక్తమే యేసు చావుంది సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమ నోచెను నీ కొరకే నా కొరకే నేడే నీ పాపము లోపుకో నీ పాప డాగులు తుడుచుకో నేడే నీ పాపము లోపుకో నీ పాప డాగులు తుడుచుకో నీ ఆత్మ తనవుల శుద్ధి పరచుకో నీ ఆత్మ తనవుల శుద్ధి పరచుకో క్రీస్తు యేసు రక్తములో యేసు చావుంది సిలువపై కొరకే నా ఎంత గొప్ప శ్రమ నోచెను నా కొరకే పాప శిక్ష పొంద తగియుంటిమి మన శిక్ష ప్రభువే సహించెను పాప శిక్ష పొంద తగియుంటిమి మన శిక్ష ప్రభువే సహించెను నలుగా గొట్టబడి పొడువబడి నీకై నలుగా గొట్టబడి పొడువబడి నీకై అంగీకరించు యేసుని యేసు చావుంది సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమ నోచెను నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమ నోచెను నీ కొరకే నా కొరకే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారిని సిలువ వేయటానికి గల కారణం ఏంటి? యేసు వారు సిలువ వేయాలి అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనం చూస్తూ వస్తున్నాము. సిలువ ఎవరికి అంటే, మరణం ఎవరికి అంటే, దెబ్బలు ఎవరికి అంటే, గాయములు ఎవరికి అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. 7 సంగతులు క్లుప్తంగా చూసుకొని మనం ముగించుకుంటాం. మొట్టమొదటిగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుంటాం. అందరూ చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక క్రొత్త నిబంధనలో పేజీ నెంబర్ 205. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలను మనం చూస్తాము. అందరము కలిసి చదువుకుంటాం. మరణ శాసనము ఎక్కడ ఉండినో
అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము ఆవశ్యకం. ఆ శాసనం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? చిన్న ప్రాణం తీసుకుంటా. మోకరించండి. పిల్లరా, ఈరోజు చాలా మరి శుభదినం. శుభదినం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఓ మంచి కార్యము 2000 సంవత్సరాల పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప కార్యమును ఈనాడు మనుషులు జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో ఉపవాసములతో భక్తి వైరాగ్యములతో యేసుక్రీస్తు ప్రభువారి శిలువను గురించి మరి ధ్యానం చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు. మంచిదే, కానీ పిల్లరా, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, సిలువకు వెలుపల ఉండి సిలువను గురించి ఎంత ధ్యానం చేసినా, ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఎంత త్యాగం చేసినాడు అది ఎరగకపోతే, అది గుర్తించకపోతే, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చి మరలా నీ కొరకు ప్రాణం పెంచినా గానీ నీకు చలనం ఉండదు, గ్రహింపు ఉండదు. ఎందుకంటే ఇప్పటికనే ఎన్నో పాపములను చేసి పాపమునకు లోనై పాప జీవితంలో ఉంటూ మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, రక్షణ లేకుండా సాగి వెళుతున్నావు.
యేసుక్రీస్తు వారి యొక్క శ్రమను గురించి అర్థం చేసుకునలేకపోతున్నావు. కనుక ఈ దినమైన ఈ యొక్క వాక్యమును విని మారు మనసు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రేమతో మనం చేస్తున్నాం. యేసుప్రభువు వారు యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆయన స్తుతింపబడిన తర్వాత యెరూషలేమును గురించి ఇలాగూ చదివిస్తూ వచ్చినాడు. లోకాసువార్త 19వ అధ్యాయం గమనించండి. 42వ వచనంలో ప్రభువు ఇలాగ అన్నాడు, నీవు ఈ దినమందైనను సమాధానకరమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు. నీవు ఈ దినమందైనను సమాధానకరమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు. కాబట్టి అసలు యేసుప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆ సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు. ప్రియులారా, రండి మనం చదువుకున్న వాక్య భాగంలో ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనాలలో మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము ఆవశ్యకం. ఆ శాసనం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లు. ఉదాహరణకి ఓ తండ్రి తన కుమారునికి తన ఆస్తిని ఈలునామా రాశాడు. ఈలునామా రాసిన తర్వాత ఆ తండ్రి జీవిస్తూనే ఉన్నాడు. అయితే ఆ రాసిన ఈలునామా కుమారునికి చెల్లుతుందంటే అది చెల్లదు. ఆ తండ్రి రాసినాడు, రాసిన వ్యక్తి మరణించిన క్షణం నుండి ఆ వీలునామా కుమారునికి, ఆస్తి మీద కుమారునికి చెల్లుతుంది. మరణ శాసనము యెహోవా దేవుడు మరణ శాసనము రాసినాడు. ఎక్కడ రాసినాడు? సీనాయి కొండ మీద. రండి దేవుని యొక్క వాక్య భాగంలో నిర్గమకాండము, దేవుని యొక్క వాక్య భాగం నుండి రండి చూడండి ఆ మాటను. దేవుడు ఎక్కడ రాసినాడు అని అంటే నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనం. నిర్గమ 31వ అధ్యాయం 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలు అతనికి ఇచ్చాను. రండి 32వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో గమనించండి. నిర్గమకాండము 32వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడి ఉండెను. అవి ఈ పక్కను ఆ పక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేయ రాత. కనుక ప్రియులారా గమనించండి, ఎవరు రాసినారు అంటే ధర్మశాస్త్రము దేవుడు అయిన యెహోవా దేవుడు రాసినాడు. ధర్మశాస్త్రము రాసినాడు. రండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, మరలా మీరు చాలా జాగ్రత్తగా గమనించాను మాటను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము ఆవశ్యకం. మరణ శాసనం రాసిన వాడు, గమనించిన మాటను, మరణము పొందితేనే అది చెల్లు. మరణము పొందితేనే అది చెల్లు. మరణము పొందకపోతే అది చెల్లు. కాబట్టి అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఈనాడు మనం చూస్తూ వస్తున్నాము, రాసింది దేవుడు యెహోవా తన చేతి రాతతో వ్రేలుతో తను రాస్తూ వచ్చినాడు. సీనాయి కొండ మీద ఇశ్రాయేలు ప్రజలకు ఆయన సీనాయి కొండ మీద 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు గల పలకలను దేవుడు రాసినాడు. అయితే ప్రియులారా,
రాసిన దేవుడు అది మరణిస్తేనే గాని ఆ శాసనము చెల్లుతుంది అని అంటాడు. ఇప్పుడు నేను గమనించండి, ఈనాడు దేవాతి దేవుడు ప్రణేసు క్రీస్తు ప్రభువారు మానవుల యొక్క పాపముల కొరకై దేవాతి దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు సర్వలోక మానవుల కొరకై చనిపోయినాడు. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ వస్తున్నాం. ఆ ప్రభుయేసు క్రీస్తు ప్రభువారు సృష్టి యావత్తును సృష్టించిన తర్వాత మనను తీసి మానవునిగా నిర్మించి వనాస్కరంలో జీవాయువుని దేవుడు తిరిగి దేవుడు మానవునికి ఇచ్చిన ఆజ్ఞను, ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించినప్పుడు కడపటి ఆదాము యేసు ప్రభువారి లోకానికి వచ్చినాడని, ఆ ప్రభుయేసు క్రీస్తు ప్రభువారు మన కొరకే తన ప్రాణము పెంచినాడని, ఆ ప్రభుయేసు క్రీస్తు ప్రభువారు మన కొరకే చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, ఆయన తిరిగి లేచినాడు. కాబట్టి ఆ ప్రభుయేసు క్రీస్తు తిరిగి రాబోతున్నాడు అనేది మనందరం ఎరుగుదుము. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మరణ శాసనము రాసిన వాడు మరణించాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, ధర్మశాస్త్రము నందు ఏ వ్యక్తి అయితే నిలకడగా ఉండడో ఆ వ్యక్తి శాపగ్రస్తుడు. ఆ వ్యక్తి శాపగ్రస్తుడు గనక ఆ వ్యక్తిని సిలువ వేయాలి అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము రండి, మొదటి మాట జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన మరణ శాసనం రాసిన దేవుడు శాసనము క్రింద, ధర్మశాస్త్రము క్రింద నిలకడగా ఉండని ప్రతి మనుషుడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం గమనించండి. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి 3వ అధ్యాయము గమనించినట్లయితే చూడండి ఒక మాటను, 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక ధర్మశాస్త్రం, మరలా చదవండి. ధర్మశాస్త్రము విధించిన క్రియలను విధింపబడిన, మరలా చదవండి, అది సరిగా చదవండి. ధర్మశాస్త్రము మించిన క్రియలకు, విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రము గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు, గమనించండి అన్నమాట, నిలకడగా ఉండని ప్రతి వాడును, అది సగం. ధర్మశాస్త్రము క్రింద నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. ఇది మొదటి మాట. ధర్మశాస్త్రము దేవుడు మానవులకి ఇచ్చినాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినాడు. ఈనాడు నీకు నాకు ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినాడు, 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. అయితే దేవుని యొక్క ఆజ్ఞల క్రింద నిలకడగా ఉండని ప్రతి మానవుడు శాపగ్రస్తుడు. కింద వచనంలో ఏమని రాబడింది? నిలకడగా ఉన్న ప్రతి మానవుడు శాపగ్రస్తుడు. ప్రతి నిలకడగా ఉన్న ప్రతి వాడును అని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి నాడు మనం చూస్తున్నాం. ఎవరైతే ధర్మశాస్త్రము క్రింద, దేవుని యొక్క వాక్యము కింద నిలకడగా ఉండరో అట్టివాడు శాపగ్రస్తుడు. ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ మనుషుడు మేము విన్నాము, ఈ యొక్క దేవాలయంలో పడగొట్టండి, 3 దినములలో లేపుతానని చెప్పినాడు. ఈ మనుషుడు చెప్పినది మేము విన్నామని దేవుని మీద నేరము మోపుతూ ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన శాపగ్రస్తుడిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతూ వస్తుంటే గమనించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారిని వారు సిలువ వేస్తూ, చూడండి మాట అంటాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, మన కొరకే శాపగ్రాహి అయినాడు. ఆ ప్రభువు యేసు నిలకడగా ఉండని మనం, ధర్మశాస్త్రం క్రింద నిలకడగా ఉండని మనమందరమును ఏమైనామంటే గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగినాడు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము, ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మన శాపమును ఆయన భరించినాడు, మన శిక్షను ఆయన భరించినాడు. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ వస్తుంటే 4వ వచనంలో 53, నిశ్చయముగా అతను మన రోగమును భరించెను, మన వ్యసనములు వహించెను
అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని. కాబట్టి అతడు మన కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు శాపగ్రాహి అయినాడు. ఆ కల్వరి శిలువలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రము క్రింద నిలకడగా ఉండని మనం, నీవు నేను మనము శాపగ్రస్తులమై ఉండగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు శాపగ్రాహి అయినాడు. మన కొరకై మన శిక్షను ఆయన పొందినాడు. దేవుని యొక్క మనం పాడుతూ వచ్చిన పాటలో గాయములనే పాటలో మనం చూస్తూ వస్తుంటే మనం పాడుతూ వచ్చినాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన వ్యసనములను వహించినాడు, మన రోగములను భరించినాడు, మన సమాధానమైన శిక్ష తన మీద వేసుకున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన శిక్షను తాను పొంది మనకు విడుదల, విమోచన, గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. శిక్ష మనది, శాపగ్రస్తులమై ఉండగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన శాపమును తాను భరించిన వాడు ఉన్నాడు. చదవండి, ఒక మాట మనం చూస్తూ వస్తున్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనందరికీ తెలుసు. ఏమని రాబడింది? రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో గమనించండి ప్రియులారా. దేవుని యొక్క వాక్యము వింటున్న మా ప్రియులారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసిన వారే. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన ఏ పాపమును చేయలేదు. దేవుని యొక్క వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం 22వ వచనంలో మనం చదువుతూ వస్తుంటే ఆయన పాపము చేయలేదు అంటాడు. దేవుని యొక్క వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో 22వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. ఆయన పాపము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటున్నాడంట? పేతురు రాసిన, గమనించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడదు. ఆయన పాపము, చాలు అక్కడ చూస్తున్నాము, ఆయన పాపము చేయలేదు. దేవుడు పాపము చేయలేదు. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన. చాలు, ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఆయన పాపము ఎరుగడు. గమనించిన మాట, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము ఎరుగడు. మరి పాపం చేసింది ఎవరు? రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం చదివాం. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, రోమాపత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో గమనించిన మాట అంటాడు. రోమా 3వ అధ్యాయం 9వ వచనంలో, అలాగైతే రోమాపత్రిక 3వ అధ్యాయము గమనించండి, ఒక మాటను గమనించండి. 12వ వచనం చూడండి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికమాలను వారు. అక్కడ గమనించండి, అందరూ త్రోవ తప్పిన వారే, అందరూ పాపము చేసిన వారే. దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ వస్తున్నాము. అందరూ పాపమునకు లోనైన వారనేది 9వ వచనంలో మనం చూస్తూ వస్తున్నాం. మరి గ్రీకు దేశస్తులని లేదు, అందరూ పాపం, యూదురని గ్రీకు దేశస్తులని
లేదు, అందరూ పాపమునకు లోనై ఉన్నారు. అందరూ పాపము చేసిన వారే. అందుకని దావీదు అంటాడు, వయో నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో తల్లి నన్ను గర్భము ధరించి నా జన్మమే పాపం. గమనించండి ప్రియులారా, అయితే దేవాతి దేవుడు ప్రణీసు క్రీస్తు ప్రభువారు పాపమెరగని దేవుడు, పాపము చేయని దేవుడు మన కొరకై ఏమైనా అంట శాపగ్రాహి అయినాడు. ఆ ప్రభుయేసు క్రీస్తు ప్రభువారు మన కొరకై శాపగ్రాహి అయినాడు. ధర్మశాస్త్రము గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులకు శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రము నందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. అయితే ప్రియులారా 13వ వచనం 14వ వచనం గలతీ 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం గమనించండి. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకు క్రీస్తు మన కోసము శాపమై మనము ధర్మశాస్త్రముకు లోనై ఉన్న శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని గమనించండి ప్రియులారా. ఇక్కడ మాట మనం చూస్తున్నాము 13వ వచనంలో, అక్కడ మనం చూస్తున్నాము 14వ వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, కింద అక్కడ రాయబడింది ఫుట్నోట్లో, ఇక్కడ కింద 2 ఉంది, కింద రాయబడింది ఏమైందట? శాపగ్రాహి అయి. ఏమైనాట? శాపగ్రాహి అయి. యేసు క్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో మన కొరకే శాపగ్రాహి అయినాడు. మన శాపమును తాను భరించినాడు. ప్రియులారా, ధర్మశాస్త్రము క్రింద, దేవుని వాక్యము క్రింద నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తులను రాయబడింది. ఇలాంటి శాపానికి పాత్రమైన మనను విమోచింపవలనని, విడుదల చేయాలని ప్రస్తుతపు దుష్టకాలంలో గలతీ 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనము చూడండి, ఎక్కడ అంటాడు కదా, మన తండ్రి అయిన దేవుని నుండి చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తను తానే ఏమైనా అంటే ప్రస్తుతము దుష్టకాలములో మనలను విమోచింపవలనని, ధర్మశాస్త్రము క్రింద నిలకడగా ఉండని మనలను కదా. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే ధర్మశాస్త్రము మొట్టమొదటిగా ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ ఏంటంటే మొదటి ఆజ్ఞ, నీ దేవుడైనా ప్రభు నేను తప్ప వేరొక దేవుణ్ణి నీకుండకూడదు. ఈనాడు మనం చూస్తూ వస్తున్నాం ప్రియులారా, నీ తల్లిని తండ్రిని సన్మానించు. గమనించని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ధర్మశాస్త్రము క్రింద నిలకడగుండని మనను శాపగ్రస్తమై ఉండగా మన శాపమును భరించుటకు ఆ ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకై శాపగ్రాహి అయి మన కొరకై విమోచన క్రైదరముగా మనల్ని విడిపించుటకు, విమోచించుటకు మన కొరకై ఆ ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆ ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారు గగనమునకు అనగా ఆ ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి దూకినాడంట. ఆ ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు లోకానికి వచ్చినాడు. కన్య గర్భమున గలతీ 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆ ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారు రండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోనై ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడే తను తాను అప్పగించుకున్నాడు. ఆ ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రము క్రింద ఉన్న మనలను, ప్రియులకు మాట చెప్పాలంటే ధర్మశాస్త్రం ఏదైతే చేయజాలకపోయిందో, రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, ఏదైతే ధర్మశాస్త్రము చేయజాలకపోయినదో ఆ ధర్మశాస్త్రమును నుండి విమోచించుటకు, దాన్ని నెరవేర్చుటకు ఆ ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకే శాపగ్రాహి అయినాడు. మన కొరకే తను అప్పగించుకుంటూ వచ్చినాడు. ఆ ప్రభువు యేసు క్రీస్తు ప్రభువారు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ వచ్చినాము.
పాపము చేయలేదు, ఆయన పాపము ఎరగడు. అయితే పాపం చేసిన మనం శిక్ష మనదై ఉండగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై శాపగ్రాహి అయినాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ వస్తున్నాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై చనిపోయినాడు, మన కొరకై సమాధి చేయబడినాడు. గమనించండి దేవుని యొక్క వాక్యంలో చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరును తనకు ఆధారము చేసుకున్న తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్న ప్రతి వాడును ఎవరు శాపగ్రస్తులంట? ఎవరంట శాపగ్రస్తులు? ఎవరు చెప్పండి? శరీరాన్ని ఆధారం చేసుకున్న వారు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగిపోయిన వాడు శాపగ్రస్తుడు. మనం ఈ శాపం మనది. ఇలాంటి శాపమునకు లోనైన మనలను విడిపించుటకు, విమోచించుటకు ఆ దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శాపగ్రాహి అయినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై శాపమై మన శిక్షను ఆయన భరించినాడు. ప్రియులారా, ఇప్పుడు మనం చెప్పాలి, గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం. ఎందుకు మనము మంచి శుక్రవారం అని యేసు ప్రభువారిని గురించి, శిలువను గురించి ధ్యానం చేస్తున్నామంటే, ప్రియులారా, అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరి మత్తయి సువార్తలో మనం చదువుతూ వస్తాం. 23వ అధ్యాయంలో మనం చదువుతూ వస్తుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించుమని. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని క్షమించినాడు. మన శాపమును ఆయన భరిస్తూ వచ్చినాడు. ఇది మొదటి తలం. అందుకనికే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన శాపగ్రస్తమైన మన కొరకు ఆయన సిలువ వేయబడుతూ వచ్చినాడు. ధర్మశాస్త్రము క్రింద నిలకడగుండని మన కొరకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమునకు లోబడినాడు, అప్పగించుకున్నాడు. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమునకు లోబడినాడు, తను తాను అప్పగించుకున్నాడు, సిలువకు తను అప్పగించుకున్నాడు. ఈనాడు మనం చూస్తూ వస్తున్నాం. ఈనాడు నీవు దేవునికి అప్పగించుకున్నావా? ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అని, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శ్రమ పొందాడని 7 మాటలు మనం చెప్పుకుంటున్నామే. ప్రియమైన క్రైస్తవులారా, ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు ప్రభువుకు అప్పగించుకొని ఎన్ని సంవత్సరాలైంది? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి నేను అప్పగించుకొని ఎంత కాలమైంది? ప్రభువుకు అప్పగించుకున్నావా? ప్రభువుకు లోబడుతూ వచ్చినావా? ధర్మశాస్త్రముకు లోనైన మనల్ని విడిపించుటకు, విమోచించుటకు ఆయన తాను అప్పగించుకుంటే, పాపమునకు లోనైన నీ శరీరము నుండి పాపమును విడుదల పొంది దేవుని వాక్యానికి ఎందుకు నువ్వు అప్పగించుకునలేవు? ఎందుకు దేవునికి అప్పగించుకోకుండా ఇంకను లోకానుసారంగా జీవిస్తూనే ఇంకను ఈ గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అని ఇన్ని పండుగలు ఆచరిస్తూ వస్తున్నావు, సాగి వెళుతున్నావు. గత వారంలో యేసు ప్రభువారు యెరూషలేములోకి వచ్చినని, మట్టల ఆదివారం అని ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని హోసన్నా జయమని ప్రభువును ఆరాధిస్తూ వచ్చినామే. కానీ నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నావా? ఇంకా మారు మనసు లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, సాగి వెళ్ళిపోతున్నావు. నీకు సామాన్యంగానే ఉంది. యేసు ప్రభువారి లోకానికి వచ్చి ఇంత శాపగ్రాహి అయి మన కొరకు ఇంత శ్రమను భరించిన, ఆ శ్రమను ఓర్చుకున్న దేవుడు, శ్రమను భరించిన దేవుడు, మన కొరకు ఎంత త్యాగం చేసిన దేవుడు గుర్తించలేకపోతున్నావు. ఇది సామాన్యంగా ప్రతి సంవత్సరం నేను చేసుకుంటున్న పండుగలే, యేసు ప్రభువారు చేసుకుంటున్న ఈ యొక్క ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఈ యొక్క పండుగలనే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. కానీ నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకునలేకపోతున్నావు. ఇప్పుడైనా నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకో. నిన్ను నువ్వు లోబడు, ప్రభువుకు అప్పగించుకో. దీనుడివై, కిన్నురాలువై నిన్ను నువ్వు తగ్గించుకొని యేసు పాదముల దగ్గరికి వచ్చి, ప్రభువా పాపినయ్యా, నా కొరకు ఇంత త్యాగం చేశావు, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడగమని నిన్ను అప్పగించుకుంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపములు క్షమిస్తాడు. యేసు రక్తం ఇంపైన రక్తం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని ఇంకను నీ కొరకే మిగిల్చబడింది. యేసు ప్రభువారి యొక్క రక్తం నది వలె, యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించెను.
పిల్లల గమనించు, నది వలె యేసయ్య రక్తం నీ కొరకే ప్రవహిస్తుంది. ఓ పాపి, అందులోకి వెళ్ళి నీ పాపములు కడుక్కొని మారు మనసు పొందమని యేసు క్రీస్తు ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. దేవుని యొక్క వాక్యములో రాబడింది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నా క్రైస్తవుడా, ఇప్పుడైనా నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించు. ఈ దినమైనా, ఈ క్షణమైనా, ఈ రాత్రైనా, ప్రభువా నా తాగుడుకు లోనై ఉన్నాను, పాపానికి లోనై ఉన్నాను, వ్యసనాలకు లోనై ఉన్నాను, బీడి సుట్టా సిగరెట్ ప్రభు అనేక వ్యసనాలకు బానిసై ఉన్నాను, తాగుడుకు మత్తు పానీయాలకు బానిసై ఉన్నాను. నన్ను క్షమించు. నా కొరకు ఈ లోకంలోకి వచ్చి నా నిమిత్తం అప్పగించుకుంటూ వచ్చావు. శాపగ్రాహి అయినావు, శాపమైనావు. నా కొరకై ప్రభు ఇంత త్యాగం చేసినావు, గుర్తించలేకపోయినాను. ప్రభు ఈ దినము నీ కొరకై నా మనోనేత్రాలు వెలిగించావు. నీ వాక్యానికి లోబడుతున్నాను. ప్రభు నేను పాపునయ్యా, నా పాపములు క్షమించు. ప్రభుకి అప్పగించుకుంటే ధన్యుడు ధన్యురాలు అవుతావు. కాదని నిరాకరిస్తే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రియులారా, రెండవగా తలంపు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువ వేయబడుతూ వచ్చినాడు. రెండవ తలంపును జ్ఞాపకం చేస్తున్నాను. రండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రెండవ తలంపు చదవండి. ఒక మాట మనం చూస్తూ వస్తున్నాం. లేవియాకాండము 20వ అధ్యాయము 14వ వచనం 17వ వచనం. లేవియాకాండం 14వ అధ్యాయం, లేవియాకాండం 14వ అధ్యాయం. రండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉండి లేవియాకాండం 20వ అధ్యాయం 14వ వచనం, 20-14 వచనం. 20వ అధ్యాయం 14వ వచనం. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకునే యెడల అది దుష్కార ప్రవర్తన, దుష్కామ ప్రవర్తన. మీ మధ్య నుండకుండా వారిని అగ్నితో ఏం చేయాలంటండి? కాల్చవలెను. 17వ వచనంలో చూడండి. 17వ వచనంలో ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రిని కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకుని వాడు ఆమె దిశమలను వాని దిశమల ఆమెయు చూసిన ఎడల అది అనురాగము వారికి తమ జనుల ఎదుటను మరణ శిక్ష విధింప వలెను. వాడు తన సహోదరుని మానాఛాదనము తీసెను, తన దోష శిక్షకు తానే భరించును. గమనించండి, ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ఎవరైనా గాని చూడండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఎవరంట? 14వ వచనంలో ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకునే యెడల ఇదేంటంట? దుష్కార ప్రవర్తన. ఈ దుష్కామ ప్రవర్తనను మీ మధ్య నుండకుండా అలాంటి చేసిన వాడిని ఏం చేయాలంటే అగ్నితో కాల్చవలెను. వానికి ఏం చేయాలంట? మరణ శిక్ష విధింపవలెను. మరణ శిక్ష విధింపవలెను. అది తన దోష శిక్షను తానే భరించాలి. కాబట్టి ఒకడు తన తండ్రి యొక్క కుమార్తెను గాని తల్లి కుమార్తెనే గాని పెండ్లి చేసుకున్నవాడు, ఇది దుష్కామ ప్రవర్తన. ఇది ఎలాంటిది అంటే మనం చూస్తూ వస్తున్నాం, ఇది పాపం, ఇది మరణమునకు పొందదగిన శిక్ష. ఇది ఈనాడు ప్రియులారా మనం చూస్తున్నాం. మన ఇటీవల ఈ మధ్య మనం చూస్తూ వస్తుంటే ఏ పాపము ఎరగని ప్రభుయేసు క్రీస్తు ప్రభువారు ప్రభుయేసు క్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడంట? అగ్నిలో మిట్ట మధ్యాహ్నపు వెండవేళ మగినమలే కరిగిపోతూ వచ్చినాడు. అగ్నితో కాల్చవలను. ఎవరినంట? ఇలాంటి పాప కార్యం చేసిన వాడిని అగ్నితో ఏం చేయాలంట? కాల్చాలి. అయితే యేసు ప్రభువారు ఈ పాప మెరుగని దేవుడు మన కొరకే శాపగ్రాహి మిట్ట మధ్యాహ్నపు వెండవేళ మగినమలే కరిగిపోతూ వచ్చినాడు. ఆ ప్రభుయేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఏ పాపము చేయలేదు. ఆయనకి ఏం చేశారట? మరణ శిక్ష. ఇది యేసు ప్రభువారికి తగదు. కానీ ఆ ప్రభుయేసు క్రీస్తు ఆ పాపం చేసింది మనం, ఆ పాపం చేసింది మానవుడు, ఆ పాపం చేసింది భూమి మీద ఉన్న మనుషులు.
మన ఈ మధ్య అంటే కొద్ది పోయిన సంవత్సరం అంతకు సంవత్సరం అనుకుంటా నేను పేపర్లో చూసినాను, పేపర్లో చదివాను. ఏం చదివినా అంటే చెల్లెలు అన్న చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇది దుష్కామంతో, ఇది చాలా పాపముతో కూడి. ఇలాంటి వారిని ఏం చేయాలంట? అగ్నితో కాల్చాలి, మరణ శిక్ష విధించాలి అట్లాంటి వారికి. అయితే ప్రియులారా, ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ పాపం మెరగని దేవుని మరణ శిక్ష మరణములకు పాత్రులు అన్నారు. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ఏ నేరము చేయని ప్రభువు మన కొరకు ఏమైనా అంట? మగినమలే మిట్ట మధ్యాహ్నపు వెండవేళ ఆకాశానికి భూమికి మధ్యన ఆయన మగినమలే కరిగిపోతూ వచ్చాడు. ఇది రెండవది. ఇలాంటి వారికి శిక్ష అయితే ఆ శిక్ష మనదై ఉండగా, ఆ మరణ శిక్ష మనదై ఉండగా, ఆ పాపము మనదై ఉండగా, ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు మనకు బదులుగా ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి మన కొరకై శాపగ్రాహి అయి మన శిక్షను తాను భరించాడు. మూడవది, రండి గమనించండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వస్తుంటే, ఈ మాట మనం చూస్తూ వస్తుంటే దేవుని యొక్క వాక్యంలో రండి, పరిశుద్ధమైన ఆదికాండం 38వ అధ్యాయంలో ఏమంటాడు? తామారు అక్కడ యూదా తన కోడలు గర్భవతి అయినదని చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని ఇంటిలో నుంచి బయటకు తీసుకుని రండి, ఇశ్రాయేలులో ఇలాంటి దుష్కార పాపమునకు కూడిన ఇలాంటి శిక్ష, ఇలాంటి పాపం చేసిన వారిని అగ్నితో కాల్చాలని ఆదికాండము రండి దేవుని యొక్క వాక్యంలో 38వ అధ్యాయము, ఆదికాండం 38వ అధ్యాయం 24వ వచనంలో రండి ఒక మాటను మనం చదువుతాం. ఆదికాండం 38. రామారమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వము చేసినని, అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలిపినప్పుడు అప్పుడు యూదా ఆమె బయటకు తీసుకుని రండి, ఆమెని కాల్చి, చూసారా అలాంటి వారు అనగా ఆమె భర్త చనిపోయినాడు కాబట్టి యూదా తన కుమారుడు చనిపోయాడు, తన కోడలు తామారు. అక్కడ మనం చూస్తూ వస్తున్నాం ప్రియులారా, గర్భవతి అయినది. ఆ సందర్భం మనం ఎరుగుతాము. ఇలాంటి పాపము చేస్తున్న వారు ఏం చేయాలంటే అగ్నితో కాల్చి. 22వ అధ్యాయం చూడండి, 22వ అధ్యాయం కీర్తనలు 22వ అధ్యాయం చూడండి, చదవండి ఒక మాటను. కీర్తన 22వ అధ్యాయం గమనించండి, 14వ వచనం. కీర్తన 22వ అధ్యాయం 14వ వచనం. నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానములు తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె ఏమైందట? చూసారా, మైనము వలె కరిగిపోయి. 22వ అధ్యాయంలో కీర్తన 22వ అధ్యాయం 14వ వచనం, మైనము వలె కరిగిపోయాను. చాలా ఆ మాట చూడండి. అగ్నికి యేసుక్రీస్తు ఆయన మైనము వలె కరిగిపోతూ వచ్చినాడు. వీళ్ళ పాపం చేస్తున్నాం యావత్ మానవ జాతిని ఇలాంటి వారికి మరణ శిక్ష విధించాలి, అగ్నితో కాల్చాలి. అయితే యేసుక్రీస్తు వారిని సూర్యునికి ఎదురుగా ఆకాశం భూమికి మధ్యన ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు మైనమలే కరిగిపోతూ వచ్చాడు. నీ పాపముల కొరకు నీ మరణ శిక్షను ఆయన మీద వేసుకున్నాడు, నా మరణ శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మనల్ని విడిపించినాడు. గమనించండి ప్రియులారా, ఇలాంటి వారికి మరణ శిక్ష విధించాలి. అయితే యేసు వారికి మరణ శిక్ష విధించారు. ఎంత న్యాయపు తీర్పు తెచ్చినాడు కదా! ఇది ఎంత ఘోరం కటకట, ఇది ఎంత భయంకరమైన శిక్ష. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకై సాటి లేనిది యేసుని రక్తము పాపము ప్రియుడా పాపమును కడుగును, సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగు. 3వ తలంపు చెప్పి ముగిస్తాను. 3వ తలంపు చూడండి, రండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం గమనించండి, 2వ వచనం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా నిబంధనను, అదే ఆయన దృష్టికి
మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయొచ్చు, నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములకైనను ఏటికైనను నమస్కరించి మొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న గ్రామములో దేని యందైనను నీ మధ్య ఇలాంటి వారు కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తర్వాత నీవు విని బావుగా విచారణ చేసి చేయవలను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలులో జరిగినుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యం చేసిన పురుషుని గాని స్త్రీని గాని గ్రామంలో వెలుపలకి తీసుకొని పోయి రాళ్లతో చావా కొట్టవలెను. ఏం చేయాలంటే రాళ్లతో చావగొట్టాలి. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము అలాంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి, రాళ్లతో కొట్టి చంపాలి. ప్రియులారా, ఎలాంటి వారినంటే ఎలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలంట? అక్కడ ఆకాశ నక్షత్రములకైనను అన్య దేవతలకైనను సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములకైనను నమస్కరించిన వారిని, సాగిలపడిన వారిని, వాటిని చూసి ముద్దు పెట్టుకున్న వారిని. ఏబు గ్రంథం రండి, ఏబు గ్రంథం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం రండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 31వ అధ్యాయం ఏబు గ్రంథం 31, 26 వచనం, 26, 28. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి గలవాడై అతనినే గాని చూసి నా హృదయమందు రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి ఏం చేస్తానంట? నా నోరు. చాలా మంది ఏం చేస్తారంట? చంద్రుడు రాగానే ఎన్నెలు రాగానే అంట అమ్మమ్మ రారా మరి రా బయటికి రమ్మా, మొక్కను చూస్తే నెలంతా డబ్బులు ఉంటాయి అమ్మ. ఏం చేస్తారంట? చాలా మంది ఏం చేస్తారంట? లైట్ వేయంగానే ఏం చేస్తారంట? అది కదా ముందు పెట్టుకుంటారు. ఇలాంటి వారిని ఏం చేయాలంట? రాళ్లతో కొట్టి చంపాలి. ఎవరిని రాళ్లతో కొట్టి చంపాలి? చెప్పాలి. ఎవరు రాళ్లతో కొట్టి చంపాలి? అన్య దేవతలకు సాగిలిపడిన వారినే గాని సూర్యుడికైనను చంద్రుడికైనను నక్షత్రంలో చూసి అరిచేతో ముద్దు పెట్టుకొని సాగిలిపడిన ఇలాంటి వారిని. ఏబు గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది? 11వ వచనం, 28, 11 వచనం కూడా చూడండి. ఏబు గ్రంథం 31, 28వ వచనం, 28వ వచనం. అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము గనక కలిగిన నాశనంలో పెట్టి చాలు. అక్కడ మరలా చదవండి. 24, 28వ వచనంలో, 31, 28వ వచనంలో అతను న్యాయాధిపతుల చేత ఎలాంటిదంట? న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరం. అది నేరం. యేసు ప్రభువారు ఏ నేరము చేయలేదు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన మట్లాది వారంలో యెరూషలేములోకి వచ్చినప్పుడు హోసన్నా చేయమని చెప్పిన ఆ ప్రజలు ఇప్పుడు ఏం చేసినారంట? రాళ్ళు తీసుకొని రువ్వుతూ వచ్చారు. రాళ్ళు తీసుకుని వచ్చినారు. ఏ ప్రజలైతే హోసన్నా చేయమన్నారు, ఏ ప్రజలైతే పూలదండ వేసినారు, ఏ ప్రజలైతే కనపరిచినారు, ఆ ప్రజలే రాళ్ళు తీసుకుని వచ్చినారు. ఎంత కఠోరమైన శిక్ష చూడండి. 3వ తలంపు ఏంటంటే యేసు ప్రభువారు ఏ నేరము చేయలేదు. న్యాయాధిపతుల చేత శిక్ష అంటే అది వాస్తవమని తెలిసిన తర్వాత అలాంటి వారిని వెలుపల తీసుకొచ్చి రాళ్లతో కొట్టి 11వ వచనం, 31, 11 చూడండి. ఏబు గ్రంథం 31, 11. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నందదగిన అలాంటి నేరం. అలాంటి వారికి శిక్ష వేయాలి. అయితే అలాంటి వారిని రాళ్ళు తీసుకుని కొట్టాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ నేరం చేయలేదు. నేరం చేసిన మనం, అలాంటి పాపం చేసిన మనం, శిక్ష మనదై ఉండగా
ఆ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? ఆయన ఏ నేరము చేయని దేవుణ్ణి రాళ్లతో కొట్టి రొట్టెలు తిన్న ప్రజలే రాళ్ళు తీసుకొని వచ్చినారు. ఈనాడు పిల్లరా, ఆ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనా నేరం చేశాడా? రొట్టెలు పెట్టినందుకు నేరమా? రొట్టెలు పెట్టినందుకు శిక్ష? ఈనాడు మనం చూస్తున్నాం పిల్లరా, ఇశ్రాయేలిక యూదా జనాంగం ఇందాకదే నీ స్వకీయులే నిన్నంగీంచకపోయిన ఎన్నో బాధలుందితివా నాకై, ఎన్నో బాధ నాకై వందితా ప్రభు నిన్ను పూజింతును పూజనీయు. దేవునికి వాక్యంలో రాబడింది యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన తన స్వకీయ యొద్దకు వచ్చెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14 వచనంలో వాక్యం శరీరధారి అయి కృపాసస్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఒక మాట చూడండి, ఆ మాట చూడండి, నేను చెప్పిన మాట చూడండి. 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను ఎక్కడికి వచ్చాట? ఆయన స్వకీయుల యొద్దకు, యూదా జనాంగం దగ్గరికి, ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వెళ్ళాడు. ఆ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు హోసన్నా జయమని చెప్పారు. రొట్టెలు తిన్న ప్రజలు ఇప్పుడు రాళ్ళు తీసుకొని కొట్టున్నారు. ఎంత కఠోరమైన శిక్ష అండి! ఎంత బాధ! ఊరి వెలుపల తీసుకొచ్చి రాళ్ళు తీసుకుని ఆ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారిని రాళ్ళు తీసుకొని అవమానపరిచినారు. పిల్లరా, ఎవరిది ఈ శిక్ష? ఎవరిది? ఈ శిక్ష మనదై ఉండగా ఆ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు ఇది మనదై ఉండగా ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట రాయబడింది. ఈ సందర్భంలోనే రండి దేవుని యొక్క వాక్యంలో ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం గమనించిన ఒక మాటను. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం లేక యెహెజ్కేలు గ్రంథం చూడండి 8:16 చూడండి. యెహెజ్కేలు గ్రంథం 8:16 ఒక మాట చూడండి. 8:16 యెహెజ్కేలు గ్రంథం యెహోవా మందిరపు లోపలి అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గర ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యన ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి ఈపులు యెహోవా ఆలయం వైపును తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము. ఇలాంటి వారికి శిక్ష విధించాలి. ఉదయాన్నే లేచి ఏం చేస్తారంట? సూర్య నమస్కారం చేస్తారు. ఇలాంటి వారి దీని నేరం. ఇలాంటి వారికి శిక్ష విధించాలి. అయితే ఆ నేరం చేసిన మనం అయితే ఆ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం రండి ఆ మాట కూడా చూద్దాం. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం చదవండి. దేవుని యొక్క వాక్యంలో ఆ మాట చదవండి. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం గమనించిన మాటను. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 2-3 వచనాలు. ఇర్మీయా గ్రంథం 8వ వారు తాను ప్రేమించచ్చు, తాము పూజించచ్చు, అనుసరించచ్చు, విచారణ చేయొచ్చు, నమస్కరించచ్చు. ఆ వచ్చిన సూర్య చంద్ర నక్షత్రములే గాని వారిని అవి కూర్చబడికయు పాతి పెట్టబడికయు భూమి మీద వెంటబడే పడి ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ దినములో ఏమవుతాయి అంట? ఈ సూర్యుడు చంద్రుడు కింద పారవేయబడుతుంది. ఇలాంటి వాటికి ఏం చేస్తున్నారు మనుషులు? ఎంత తప్పు! సృష్టించిన సృష్టికర్తని విడిచిపెట్టి ఈ సృష్టాన్ని పూజిస్తున్న క్రైస్తవుడా ఇలాంటి వారిని శిక్షించాలి. ఇలాంటి వారికి మరణ శిక్ష, ఇలాంటి వారికి సిలువ. అయితే ఈ నేరం ఎరిగిన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏం చేసినట్ట? శాపగ్రాహి మరణ శిక్ష తాను భరించాడు. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే.
సజీవుడాయి నిత్య జీవము నీచుటకే సాధ్యుండు. మనకై యేసు మరణించే మన పాపముల కొరకై. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా, మా ప్రియమైన చెల్లి, మా ప్రియమైన వారులారా, చేతులు జోడించి బ్రతిమలాడుచున్నారు. ధర్మశాస్త్రము క్రింద నిలకడగా ఉండిన ప్రతివాడు శాపగ్రస్తుడు గనక వాడిని మ్రాను మీద వ్రేలాడి తీయాలి. అయితే యేసుక్రీస్తు ఆ శాపమునకు లోనై ఉన్న మనలను మనది సిలువై ఉండగా, ఆ శాపగ్రస్తులు మనమై ఉండగా, మనకు బదులుగా మన స్థానంలోనికి ఆయన వచ్చాడు. ఆయన స్థానంలోనికి మనల్ని తీసుకుని వచ్చినాడు. ఆయన దేవాలయంలోనికి మనల్ని తీసుకుని వచ్చినాడు. ఆయన మందిర ఆవరణలోనికి మనల్ని తీసుకుని వచ్చినాడు. రెండవది జ్ఞాపకం తీసుకొచ్చినాడు. రెండవది ఎలాంటి వారికంటే మరణ శిక్ష కుమార్తెనే గాని, తల్లినే గాని, తల్లి యొక్క కుమార్తెనే గాని వివాహం చేసుకున్న వానికి అది దుష్కార్యము గనక ఇలాంటి వారిని ఏం చేయాలంట? సూర్యునికి ఎదురుగా అగ్నితో ఏం చేయాలంట? వారిని కాల్చివేయాలి. అయితే ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకే మగినమలే, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో మగినమలే కరిగిపోతూ వచ్చాడు. మూడవది మనం చూస్తూ వస్తున్నాం సూర్య నమస్కారం చేస్తున్నారు. అన్ని దేవతలను పూజించి ఆరాధించి ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయంలో 2వ వచనం 3-4 వచనాల్లో మనం చదువుతూ వచ్చినాం. ఒక దినాన ఈ సూర్య చంద్ర నక్షత్రాలని కూడా వాటి స్థానాలు తప్పుతాయి. అయ్యేమవుతాయి అంట? గంట వలె ఆరవేయబడతాయి అంట. ఆ దినాన ఇలాంటి వాటికి నమస్కరించి ఇలాంటి వారిని ఏం చేయాలంట? మరణ శిక్ష విధించాలి. ఇలాంటి వారికి అయితే ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ శిక్ష మనదై ఉండగా మనకై యేసు వారు చనిపోయారు, మన కొరకే మరణించినారు. ఇది మూడోది. 7 సంగతులు ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా, తండ్రి మీరేమి చేసిన వీరు ఎరుగురగా వీరిని మనకు క్షమించినాడు, మన పాపమును క్షమించినాడు. ఇంకా దేవుని ప్రేమించుకుంటే, ఇంకా ప్రభువు యేసు ప్రభువారిని రక్షకుడు అంగీకరించుకున్నా ఈ గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అని దేవుని దేవాలయంలోకి వెళ్ళి ఎంతో ఉపవాసముతో కన్నీటితో నువ్వు ప్రార్థన చేసిన యేసు ప్రభువారికి నీ హృదయాన్ని అప్పగించకుండా ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ శ్రమను, ఆ సిలువను, ఆ త్యాగాన్ని గుర్తించకుండా నువ్వెంత ప్రార్థన చేసినా వ్యర్థం. ఎంత ప్రార్థన చేసిన వ్యర్థమే. ఇప్పుడైనా మనోనేత్రాలు వెలిగించుకో. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఎంత త్యాగం చేసినాడో గుర్తించి, యేసు ప్రభువా నేను పాపిని, నా కొరకు ఇంత త్యాగం చేశావు, ఇంతకాలం నేను ఎరగక ఆచారంగా చేసుకుంటూ వచ్చాను, అలవాటుగా చేసుకుంటూ వచ్చాను. ఈ గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అని, నా కొరకు సిలువేయబడ్డావని ఎంతో భక్తి వైరాగ్యంతో చేస్తున్నాను, కానీ నిజమైన మార్పు లేకుండా చేస్తూ వచ్చాను. ప్రభువా నా జీవితాన్ని క్షమించు, నా బ్రతుకును మార్చు, నా నడకను మార్చు, నా చూపులు మార్చు, నా మాటలు మార్చు, నా జీవితాన్ని మార్చు. నీకు అప్పగించుకుంటున్న లోబడుతున్న రక్షణ కార్యం నా జీవితంలో కలిగించు. నా నిలువెల్ల నా పాపములు కడుగు ప్రభువా. నా కొరకే మగినమలే కరిగిపోయినావు తండ్రి. ప్రభువా నన్ను క్షమించయ్యా. నీ శిక్ష విలువను, నీ శిలువ యాగము నేను గుర్తించలేకపోతూ వచ్చాను. నామకార్థముగా క్రైస్తవేత్తరాలుగా ఉన్నాను, కానీ నిజంగా ప్రభువా ఇంత త్యాగం చేశావు, ఏమివ్వగలను ప్రభువా. దేవా నన్ను క్షమించు అని ప్రభువుకు అప్పగించుకొని ప్రభువుకు లోబడితే ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఏ క్షణం ఏమి సంభవిస్తుందో తెలియదు. గమనించండి, మనం నీటి మీద వెళుతున్నప్పుడు కొన్ని బుడగలు కనపడుతుంటాయి. ఆ బుడగలు, కొన్ని బుడగలు వెంటనే వచ్చి పగిలిపోతాయి, కొన్ని నిదానంగా పగిలిపోతుంటాయి. ఆ బుడగలు మనం చూస్తుంటే ఆ సూర్యుని కిరణాలకు ఆ బుడగలు ఏమవుతాయంటే చాలా రంగులుగా కనపడుతుంటాయి. ఎంత రంగులు కనపడినా ఆ బుడగ ఏమవుతుందంటే అది కూడా నిదానంగా పగిలిపోతూనే ఉంది. ఈనాడు మానవుని యొక్క జీవితం పగలటం ఖాయం, మానవుడి లోకాన్ని విడవటం ఖాయం. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో నీ మరణం రాకమునిపై నీ సృష్టికర్త అయిన దేవునికి స్మరణ తెచ్చుకొని, ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించు, నా జీవితాన్ని మార్చుమయ్యా,
నా కొరకు ఇంత ఈ లోకానికి వచ్చి ఇంత త్యాగం చేస్తూ వచ్చావు, నన్ను క్షమించమని కోరినావు. ప్రభా, నా బ్రతుకును మార్చు, నేను లోబడుతున్నాను, నీకు అప్పగించుకొని నీ వాక్యానికి అప్పగించుకుంటూ వస్తున్నానని దేవుని సన్నిధిలో లోబడితే, దేవుని వాక్యానికి అప్పగించుకుంటే యేసు ప్రభువారు సూక్ష్మంలో మోక్షం, కలిసి లేని కైలాసం, వాకిటిలో వైకుంఠం, నేడే రక్షణ దినం. ఇంత విలువైన రక్షణ దినాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రియమైన స్నేహితురా ఎలాగో తప్పించుకుంటావు. చిన్న ప్రార్థన చేసుకో, ప్రభుకి అప్పగించుకో. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన.